ఏంటంటేనండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్పింది న్యాయవాదులు దగ్గరకి న్యాయమూర్తులు వెళ్ళి సమస్యలు పరిష్కరించమని చెప్పారు. కాబట్టి పెద్దలు పైనుంచి నన్ను ఆపేస్తున్నారు, వేగొక్కేస్తున్నారు, నేను నొప్పించేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిహం మరొకసారి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ అందరికీ బాగా ఉత్సాహం నింపిన మానవేంద్రనాథ్ రాయ్ గారికి, చీఫ్ గెస్ట్ అనేటువంటి మానవేంద్రనాథ్ రాయ్ గారికి, అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, మరి మా ఉమెన్ ఫెడరేషన్ మేరీ గారికి, మన ప్రెసిడెంట్ బేవర సత్యనారాయణ గారికి అందరికీ చెప్తున్నామ్మా. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, అదేవిధంగా ముఖ్యంగా ఎన్వీఆర్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు, వారి మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ మీద ఉన్న గ్రాటిట్యూడ్ చూపించుకున్న విధానాన్ని చూసి వాళ్ళ ముందుకు వచ్చి, ఎక్కడో విదేశాల్లో ఉన్నారు వాళ్ళు, ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పకుండా వాళ్ళు అంటే నా ఫ్రెండ్ డాటర్స్ అనే కాదు, వాళ్ళు ఈరోజు వాళ్ళ తాలూకా గ్రాటిట్యూడ్ చూసి ఐఎమ్ అనబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ హౌ టు అప్రిషియేట్ దెమ్ చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు తప్పకుండా దేవుడు చల్లగా చూసి వాళ్ళకి ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Thank you very much, sir. Now Bhavana and Gayatri will hand over the portrait of NVR Vijayalakshmi garu, the bar president, Bevara Satyanarayana garu. బట్టు దేవానంద గారి చేతుల మీదుగా ఇద్దరు మనవరాలకి, ఇద్దరు అల్లుళ్ళకి ప్రజెంట్ చేయించాలని కోరుతున్నా. నెక్స్ట్ జంటకి మన పీడీజీ గారి ద్వారా ఇప్పించాలిగా కోరుతున్నాం. మన పీడీజీ గారు నెక్స్ట్ presentation of mementos to the dignitaries on the dais. Madhu. To Bhattu Devanand garu. Bar station to place his portrait of Vijayalakshmi garu, which is now just handed over to him in the bar station along with the great small ones. Now presentation of bouquets to Gayatri and Bhavana and the sons-in-law. నర్సింగ్ గారి ప్రోగ్రామ్ చేసినందుకు మా లేడీస్ అందరూ కూడా మా అందరి తరఫున దాన్ని మానవేంద్రరాయ్ గారిని జస్టిస్ గారిని గాడ్ గివెన్ బ్రదర్ అన్నారు కదండి, ఏతో బంతా హై. విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడ 5 ఎకరాలు 6 ఎకరాల స్థలం, ఇక్కడ పొద్దున్న లభిస్తే అందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి అడ్వకేట్లు కలుసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఎన్వీఆర్ విజయలక్ష్మి గారు కోర్టులో సీనియర్లు అవ్వచ్చు, జూనియర్లు అవ్వచ్చు, అందరూ కలిసి ఉంటుంది. సీతారామయ్య గారు జూనియర్లు కాబట్టి. అయితే ఇక్కడ 2 విషయాలు ఎన్వీఆర్ విజయలక్ష్మి గారి గురించి చెప్పదలుచుకున్నాను.
తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. ఒకటి, ఎన్వైఆర్ఎఫ్ గారు అల్లుడు లేబర్ కోర్టులో కేసు వేశారు. ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తే లేబర్ కోర్టులో కేసు వేశారు. లేబర్ కోర్టులో కేసు వేసినప్పుడు నేను అంటే గవర్నమెంట్ ప్లేటర్ గారు మా నాన్నగారు అప్పుడు నేను ఆ కోర్టుకి వెళ్ళి రామ్నగర్లో ఉండేది చూసేవాడిని. చూస్తే ఆవిడ తమ్ముడు ఇలాగా మరి మా అల్లుడు గారు మరి ఏమాత్రం అవకాశం ఉన్నా హెల్ప్ చేయండి అని చెప్పి డైరెక్ట్గా ఆవిడ అడగడం. అదే రకంగా తప్పేమీ లేకుండా, ఎందుకంటే ఆవిడ కేసు ఉంది, అయినప్పటికీ కేసు ఉన్న ఈ రోజులు ఏం చేస్తున్నారండి, పీపీలు కట్టారు, కేసు ఉన్నా లేకపోయినా అపోజ్ కేసు ఉంటే కేసు ఉందని చెప్పాలి, కేసు లేకపోతే కేసు లేదని చెప్పాలి. నేను అలా చెప్పేవాడిని, కేసు లేకపోతే కేసు లేదు అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అందరూ అదే పాట, అసలు ఎవరు చెప్పరు. ఆ రకంగా లేబర్ కోర్టులో ఆవిడకి సహాయం చేసి వాళ్ళ అల్లుడిని రీఇన్స్టేట్మెంట్ విత్ బ్యాక్ పేజెస్ ఆ రోజున ఇవ్వడం. ఆయన అంటే అల్లుడు గారు మన జస్టిస్ మానవేంద్ర రాయ్ గారు కొలిక్ అనేటువంటి ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం, ఉద్యోగం కొనసాగించడం జరిగింది. అయితే ఇంకో రెండో విషయం ఏంటంటే ఆవిడతో నాకు రెండో పరిచయం. ఒకటి కేసు, రెండోది అంటే రోజు రెగ్యులర్గా పలకరించుకుంటున్నా, రోజు కలుసుకుంటున్నా. మరి అందరూ పరిచయం ఉంటుంది, పొద్దున్న లేస్తే ఇక్కడ ఉంటాం కాబట్టి. కానీ స్పెషల్ ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎప్పుడూ లేదు పొటాటో అన్విలింగ్కి ఇంటికెళ్ళి పిల్లలు. ఈ రోజున అందరూ కూడా వాళ్ళ తాలూకా మనవరాళ్ళు ఇద్దరు భావన అవ్వచ్చు, ఇంకొక అమ్మచ్చు, మా ఇంటికి అయితే అనేది సీనియర్ల ఇంటికి ఒక 20-30 ఇల్లులు పైగా వెళ్ళి అందరికీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఇలాగ మా అమ్మమ్మ గారి కార్యక్రమం జరుగుతుంది రండి అని చెప్పి ఈ రోజున పిలవడం జరిగింది. ఇది కొత్త నానుడి. ఇప్పటిదాకా అంతా వాట్సాప్లో పెట్టడం, ఫోన్లు చేయడం, రండి అని చెప్పడం. అదే కాకుండా మరి ఈ రోజున దేశంలో ఎక్కడెక్కడో ఉన్న న్యాయమూర్తులు, దేశంలో ఎక్కడ గుజరాత్ నుంచి రాయ్ గారు, మరి చెన్నై నుంచి భట్టు దేవానంద్ గారు, మరి ఢిల్లీ నుంచి రోహిణి గారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. రోహిణి గారు నేను కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా వారి పేరు జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు, హనుమంతప్ప గారు, వారి గ్రూప్లో ఎక్కువగా అప్పుడు వారి పేరు వచ్చింది. ఎప్పుడు కూడా ఆవిడ జడ్జి అవుతారు ఎవరో ఈ రోహిణి గారు అనుకుంటున్నారో సబ్సిడీగా ఆవిడ జడ్జి అవ్వడం ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు, మరి భట్టు దేవానంద్ గారు ఇక్కడ విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినప్పుడు నా అదృష్టం కొద్ది వారు ఉండగానే నేను విశాఖపట్నం న్యాయవాదుల సంఘం జనరల్ సెక్రటరీ చేశాను. అదే టైంలో ప్రెసిడెంట్గా ఉమాబాల గారు. అయితే అప్పుడు హైకోర్టు బెంచ్ ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ తర్వాత చెప్తాను 1 minute. ఇంకా మానవేంద్ర నాథరాయ్ గురించి ఆ రాయ్ గారు నేను పీపీగా అపాయింట్ అయ్యాను, వారు వచ్చారు. యాక్చువల్గా అప్పటిదాకా నాదంతా సివిల్ ప్రాక్టీస్, క్రిమినల్ 0. అలాంటిది ఆయన దగ్గరుండి ఏదో ఒక బ్రదర్ లాగా మీరు నమ్మండి చాలా చక్కగా నన్ను నేర్పించి క్రిమినల్ సైడ్ బాగా 3 ఏళ్ళు ఆయన దగ్గర నేను అడిషనల్ పీపీ చేశాను. సబ్సిక్వెంట్గా 2 ఆఫీసర్ల దగ్గర చేశాను. 7 సంవత్సరాలు చేశాను. ఏదైనా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్లో ఆ మాత్రం నేర్చుకున్నారంటే అది జస్టిస్ రాయ్ గారు. ఆయన కూడా ఏం చెప్పేవారంటే ఆయన నాకు ఒకటే చెప్తారు, జాయిన్ అయినప్పుడు పిలిచి, ఏమంటే మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే మైక్ కాదు పోలీసు వాళ్ళకి, సీడీ తీస్తే మీకు అంతా తెలుస్తుంది, తప్పున్నప్పుడు పోలీసులు తప్పు అని చెప్పాలని చెప్పారు. అంటే ప్రాసిక్యూటర్ నుంచి బోత్ సైడ్స్ అని చెప్పారు. అదే నేను చూసి ఎక్కడ తప్పు చేశారో ఫస్ట్ చూసుకోండి. అసలు వాళ్ళు తప్పు చేయడం కాదు, పోలీసులు ఎక్కడ చూసారా. అదే రకంగా వారికి గుర్తుందో లేదో 3-4 చాలా గట్టిగా నో అబ్జెక్షన్స్ చెప్పాను. ఆ 3 కూడా ఓపెన్గా ఆయన డిక్టేట్ చేసి నో అబ్జెక్షన్ చెప్పినప్పటికీ ఇచ్చేసారు మీ హాస్పిటల్ పేర్స్. బట్ అలా చెప్పకూడదట, బట్ నేను చెప్పాను బికాస్ సీడీలో ఫైల్ కాబట్టి. ఎవరో చెప్పరు, వాళ్ళు వస్తారు సీడీలో రాయరు ఏది నో అబ్జెక్షన్ అని వెనకాల కూర్చుంటారు, చెప్పండి. అప్పుడు సార్కి చూపించి డిఎస్పీ గారు వచ్చారండి, సీడీలో రాయలేదండి కానీ నో అబ్జెక్షన్ అంటారు, కాంత కనుక్కోండి అని చెప్తే నిలబడి డిక్టేట్ చేశారు. కాబట్టి ఇయే కాకుండా విజయలక్ష్మి గారితో ఇంకొక విషయం ఏంటంటే వారి మనవరాళ్ళు తల్లిగా పెంచాలి అన్నది. ఆ మాట నాకు నిజంగా ఎప్పటికీ గుర్తు. మన ఈ కార్డులు పంచినప్పుడు లక్ష్మీరామ గారు కూడా అన్నారు, మీరు వచ్చారు ఆ రోజులు మీ దగ్గర ఆవిడ అంతా నేను పక్కన ఉంటాం, ఇవన్నీ జరిగింది. అంటే ఇవన్నీ కూడా హార్ట్కి టచ్ అయిపోతాయండి. జననం తథ్యం, జననం రోజున మరణం తథ్యం. ఈ జనన మరణాల మధ్యలో ఉన్నదే జగన్నాథం. ఈ నాటకంలో మనందరం పాత్ర ఉన్న మనుషులు వచ్చారు కాబట్టి వారందరికీ పెద్దలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒకటి చెప్తున్నాను, అయ్యా దయచేసి ఇక్కడ హైకోర్టు పెంచి రావడానికి ట్రై చేయండి. అది కూడా తర్వాత రుచికొండలో ఉండే ప్యాలెస్ అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మీ దగ్గర అవకాశం ఉన్నది ఎంత ఉంటే అంత ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి 93లో నన్ను బెంచ్ సెక్రటరీ అంటారు, 3 జిల్లాలకి బెంచ్ సెక్రటరీని,
అప్పుడు హైకోర్టు పెంచే టైంలో 9 నెలలు నేను సెక్రటరీ చేశానే కానీ ఒకరోజు కూడా మాట్లాడలేదు. రోజు రాస్తారు ఒకళ్ళు పందులు. కాబట్టి ఆ హైకోర్టు పెంచి యాజిస్ట్రేషన్ ఎంత సీరియస్ గా తీసుకెళ్లి చేశామో తెలుసు. కాబట్టి ఆ బెంచ్ వచ్చేలా చూడమని చెప్పి పెద్దలందరికీ రిక్వెస్ట్ చేస్తాను. యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ఇవాళ దిగవంత్ ఎన్వీఆర్ విజయలక్ష్మి గారు ఫోటో అన్వయం చేయడానికి భట్టు దేవానంద్ గారు, జస్టిస్ రోహిణి గారు, రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు, అలాగే అలహాబాద్ నుంచి జస్టిస్ మానవేంద్రరాయ్ గారు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ న్యాయవాది గారు ఏపీబీగా చేశారు. వాళ్ళు ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కూతురు చనిపోతే మనవలిద్దరిని ఆ రోజు మనవరాలిద్దరిని కూతురులా పెంచి ఇవాళ వాళ్ళు అమెరికాలో ఉండి పిల్లలిద్దరూ ఇక్కడికి వచ్చి ఇవాళ మనిషిని ఉండడానికి చేయించారు. ఆవిడ తాలూకు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళకి ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఆవిడ ఏమీ లేని రోజుల్లో చేసింది. ఈ రోజుల్లోనే ఇంకా మిగతా వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని న్యాయవాద వృత్తిలోనే కాకుండా మిగతా సోషల్ లైఫ్లో కూడా ఎలా లీడ్ చేయాలని భక్తులందరూ వాళ్ళ క్లాస్మేట్లు అందరూ కలిసి సందేశం ఇచ్చారు. ఈ విషయం మీకు తెలియదు. నా క్లాస్మేట్ వాళ్ళు తనకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనవరాలను పెంచి పెద్ద చేసి వాళ్ళు తనని రోల్ మోడల్గా స్కూల్లో చెప్పుకునేంత ఇది స్థాయికి ఎదిగి తను ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయింది. షీస్ బెస్ట్ ఫ్రెండ్ ఎన్వీఆర్ విజయలక్ష్మి గారు నా క్లాస్మేట్. నా పేరు అయితే ఆవిడ నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో లా చేయడానికి జాయిన్ అయినప్పుడు ప్రతి క్షణం ప్రతి విషయంలోనే నాకు తోడు నీడగా ఉండి నన్ను ముందుకు నడిపించి చదువు విషయంలోని కూడా ప్రాక్టీస్ విషయంలో కూడా ఇంట్లో ఒక మనిషిగా నన్ను ట్రీట్ చేసి అప్పుడు నా కూతురు పుట్టేస్తుంది లా అయినప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. ఆ సబ్జెక్ట్ కోసం నేను వైజాగ్ వస్తే వాళ్ళ నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఇక్కడ ఫోటో అన్వీలింగ్ జరుగుతుంది శ్రీమతి ఎన్వీఆర్ విజయలక్ష్మి గారిది. ఆవిడ మా అమ్మమ్మ గారండి. షీ ఈజ్ అ గ్రేట్ ఉమెన్ విత్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్. ఆమె మా పేరెంట్స్, షీ హ్యాస్ అన్ ఓన్లీ డాటర్ రమణ రాణి అండి. మా మదరు ఫాదరు నాకు 1 year ఉన్నప్పుడు, మా అక్కకు 5 years ఉన్నప్పుడు దే పాస్డ్ ఆన్. అప్పటి నుంచి మా అమ్మమ్మ గారే మమ్మల్ని ఇద్దరిని పెంచారండి. చదువు అంతా ఇంకా పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నీ. She is such a woman who thinks so much into the future. She planned even for our children. She is a person who did so many legal aid cases through different organizations, even through Babapu. Any free cases chesaro, all the cases for women who are going through domestic abuse or financial crisis situations, she helped. She did many legal aid cases. She is a great inspiration to many people, and either personally or even professionally. So we are very thankful to all the people who came today to this photo unveiling in her memory as a tribute to a wonderful person. Thank you so much everyone. Namaste.